హాయ్ ఎవ్రీవన్, అందరు బాగున్నారా? నేను బాగున్నారా అనుకుంటున్నాను. ఈ వీడియోలో మనం జీమెయిల్ని ఎలా రిమూవ్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే, మనం ఏదైనా ఎమర్జెన్సీగా వేరే వాళ్ళ మొబైల్లో లాగిన్ చేసి మన మెయిల్లో ఏమన్నా మెయిల్స్ వచ్చాయా లేదా అని చెక్ చేసుకుంటాం. అప్పుడు ఎలా రిమూవ్ చేయాలా అనేది మనకు తెలియదు. సో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా దీనికోసం సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. ఇక్కడ ఓపెన్ చేశాక మనం కిందికి స్క్రోల్ చేస్తే కింద గూగుల్ అనేది కనపడుతుంది. సో దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేశాక ఈ విధంగా యారో మార్క్ అని సైడ్కి చూపెడుతుంది చూసారా, ఈ విధంగా యారో మార్క్, దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేశాక మనకి కింద ఇక్కడ మేనేజ్ అకౌంట్స్ ఆన్ దిస్ డివైస్ అని ఉంది ఇక్కడ. సో దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేశాక ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇప్పుడు మనం కిందికి స్క్రోల్ చేస్తే కింద గూగుల్ అనే విధంగా కనపడుతుంది. సో దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేశాక మనకి మన జీమెయిల్ అకౌంట్లో ఏవేవి అయితే లాగిన్స్ ఉంటాయో అవన్నీ కనపడుతుంటాయి. సో మనకి ఏదైతే రిమూవ్ చేయాలనుకుంటున్నామో దాన్ని క్లిక్ చేయాలి. నేను ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను, థర్డ్ది. ఇక్కడ సెలెక్ట్ చేశాక కింద మోర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేశాక మనకి రిమూవ్ అకౌంట్ అని చూపెడుతుంది, రిమూవ్ అకౌంట్ అని. సో దీన్ని క్లిక్ చేశాక మనకు పర్మిషన్ అడుగుతుంది, అంటే పర్మనెంట్గా రిమూవ్ చేయాలా అని, అంటే మొబైల్లో నుంచి మాత్రమే. సో రిమూవ్ అకౌంట్ అనేది చేస్తే మనకు ఆ అకౌంట్ అనేది మన వాళ్ళ మొబైల్లో నుంచి పర్మనెంట్గా రిమూవ్ అయిపోతుంది. సో ఇది గాయ్స్ ఈరోజు ఈ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.